ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము. ఆదియందు దేవుడు భూమ్యాకాశములు సృజించెను. ఈ వాక్యంలో భూమ్యాకాశములు అనే పదాన్ని మనం గ్రహిస్తే ఇది బహువచనం అని తెలుస్తుంది. అంటే ప్రపంచములను దేవుడు సృష్టించాడు అని గ్రహించవచ్చు. మనం ఈ వీడియోలో 7 లోకాలు గురించి మరియు 7 లోకాల యొక్క బైబిలు ఆధారాలు గురించి తెలుసుకుందాం. చాలా మంది పండితులు, వేదాంతవేత్తలు, శాస్త్రవేత్తలు మరియు చరిత్రకారులు 7 లోకాలు అనే భావనను చర్చించారు. మరియు బైబిల్లో స్పష్టంగా పేర్కొనబడలేదని వాదించారు. వారందరికీ తెలియనిది దేవుడు మనకు బైబిలు మిషను ద్వారా చూపించాడు. బైబిల్లో 7 లోకాలను సూచించే భాగాలు మరియు వివరణలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు మనము చూద్దాం. దేవుడు చేసిన సృష్టిలో 7 లోకాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, మొదటి లోకము దేవలోకము. ఈ దేవలోకము అన్ని లోకములకు పైన ఉన్నది. రెండవ లోకము దేవదూతల లోకము. దేవుడు మొదట దేవదూతలను కలుగజేసెను. సృష్టికి ముందటి వారు దేవదూతలే. దేవదూతలు కోట్ల కొలది ఉన్నారు. దేవదూతలలో ప్రధాన దేవదూతలు, కెరూబులు, సెరాపులు, 4 జీవులు, సన్నిధి దూతలు ఉన్నారు. మనం నెక్స్ట్ వీడియోలో దేవదూతల పనులు, వారి లక్షణాలు, ప్రధాన దేవదూతలలో 7 ప్రధానులు గురించి తెలుసుకుందాము. మూడో లోకము మోక్షలోకము. భూమి మీద భక్తిగా జీవించిన వారు చనిపోయిన తరువాత ఇక్కడకు వత్తురు. మోక్షలోకము 3 ప్రదేశాలు కలిగి ఉంది. మొదటి ప్రదేశం నూతన యెరూషలేము. ఈ నూతన యెరూషలేములో ఆధ్యాత్మిక సాధనను బట్టి వివిధ స్థాయిలను ప్రతిబింబిస్తూ 7 తరగతులుగా విభజించబడింది. భక్తిలో ఎక్కువ తక్కువలు కలవు. గనుక ఇక్కడి వారు తమ తమ తరగతులలోనే ఉందురు. ఆ 7 తరగతులు ఏంటి అంటే, 7వ తరగతి లవోదికయ. 7వ తరగతి అత్యధిక తరగతి. లవోదికయ తరగతి వారు దేవునితో సహవాసము కలిగి ఉంటారు. కాబట్టి దేవుడు తనతో పాటు సింహాసనములో కూర్చుండనిస్తారు. 6వ తరగతి ఫిల్డెల్ఫియా. 5వ తరగతి సార్దీస్. 4వ తరగతి తుయతైరా. 3వ తరగతి పెర్గము. 2వ తరగతి స్ముర్నా. 1వ తరగతి ఎఫెసు. 1వ తరగతి అన్నింటికంటే అత్యల్ప తరగతి. ఎఫెసు తరగతి వారి పట్ల దేవుడు ఆది ప్రేమ కలిగి ఉంటారు, అందుకే వీరికి జీవవృక్ష ఫలములను దేవుడు భుజించనిస్తారు. రెండవ ప్రదేశం రక్షితుల మోక్షము. 7 శ్రమ కాలములో రక్షింపబడిన వారు ఇక్కడ ఉందురు. మూడో ప్రదేశం పరదైసు. క్రీస్తు ప్రభువు రెండవసారి వచ్చి తన సంఘమును కొనిపోవు వరకు రక్షింపబడిన పరిశుద్ధుల ఆత్మలు ఇచ్చట ఉండును. 4వ లోకము భూలోక మోక్షము. 1000 పరిపాలన కాలములో రక్షింపబడిన వారు ఇక్కడ ఉందురు. అప్పుడు ఈ భూమి నూతనముగా మార్చబడి మోక్షలోకములో ఒక భాగముగా ఉండును. ఈ 3 లోకములలో క్రీస్తు ప్రభువు వారి వారి కాంతిని బట్టి వారి యొద్ద నుండును. 5వ లోకము వాయుమండల లోకము. దేవునికి భిన్నముగా ఉండిన దూత సైతానుగా మారినందున తన జట్టుతో పాటు ఇక్కడికి వచ్చివేయవలసి వచ్చెను. 6వ లోకము భూలోకము. 7వ లోకము పాతాళలోకము. ఈ పాతాళలోకములో ఒక భాగము హెడెస్సు. భూలోకములో మారకుండా చనిపోయిన వారు ఇక్కడ కడవరి తీర్పు వరకు ఉందురు. కడవరి తీర్పు రాకముందు ఎవ్వరును నరకము లోనికి వెళ్లరు. మారుటకై ప్రతివారికిని ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధముగా దేవుడు సమయమిచ్చును. తృణీకరించు వారు ఎక్కడను మారరు. హిడెస్సు క్రింద భాగమున అగాధము ఉన్నది. ఇక్కడ సైతాను 1000 ఏండ్లుండును. దీనినే చెర అని కూడా అంటారు. 8వది అగ్నిగుండము. ఇది కడవరి తీర్పు కాలమున కనబడును. తీర్పు జరుగునప్పుడు తీర్పు చేయుటకు క్రీస్తు కాక మరెవ్వరూను వెళ్లరు. ఇవే బైబిలులో పేర్కొనబడిన 7 లోకాలు. నెక్స్ట్ వీడియోలో ఈ 7 లోకాలకు సంబంధించిన ఆధారాలు బైబిలు గ్రంథములో ఎక్కడెక్కడ పేర్కొనబడ్డాయో క్లుప్తంగా వివరించుకుందాం. ప్రతి ఒక్క లోకానికి బైబిలు ఆధారాలు ఉన్నాయి. 6వ లోకము అయిన భూలోకములో జరిగిన, జరుగుతున్న, జరగబోతున్న విషయాలు గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. అలానే దేవదూతల గురించి, భూమికి పునాది వేసినప్పుడు వీరు ముందుగా ఉండిన కాలము వీటన్నిటినీ వివరంగా తెలుసుకుందాం. బైబిలు ఆధారాలుతోనే ప్రతి ఒక్క వీడియో తీయడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు కన్యకకు జన్మించి, మానవాళి కొరకు మరణించి, మరణమును గెలిచి మరణము నుండి తిరిగి లేచిన ఏకైక దేవుడు, మరల రెండోవసారి సంఘమును కొనిపోవుటకై మేఘారూనుడై రాబోతున్నాడు. ఆమెన్.